తెలంగాణలో తొలిదశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 3836 పంచాయతీలు, 27960 వార్డులకు రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తంగా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ బరిలో 81,020 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకున్నారు. అయితే సర్పంచ్ పదవులకు 13,027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డు మెంబర్ పదవులకు 67,893 మంది అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు. అయితే ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల దగ్గర పోలీస్ సిబ్బందికి సామాగ్రి అందజేశారు. ఇప్పటికే పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటుంది. సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి హామీలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి గిఫ్ట్లు పంపుతున్నారు. కొందరైతే ఓటర్లను చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు.